ఇక తదుపరి రాశి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ మే మాసంలో? ధనురాశి వారికి అంటే ఇక్కడ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ధనురాశి జాతకులకి ఈ మాసం మంచి బెనిఫిట్ పాయింట్ ఏంటంటే ఏలినాటి శని అయిపోయింది. ఫస్ట్ పాయింట్ వీళ్ళకి దాదాపుగా 7.5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఏలినాటి శని వీళ్ళకి గతంలోనే రీసెంట్గానే పూర్తి అయిపోయింది. కాబట్టి శని 3వ స్థానంలో ఉన్నాడు. శని 3వ స్థానంలో ఉన్నప్పుడు నవగ్రహాల్లోకి అత్యంత బలమైన గ్రహాలు శనీశ్వరుడు, గురుడు, రాహుకేతువులు. వీటిల్లో ఒక్క గ్రహం బలంగా ఉన్న మంచి శుభ ఫలితాలు ఉంటాయి. వాటిలో వీళ్ళకి మరీ ముఖ్యంగా శనీశ్వరుడు 3వ స్థానంలో ఉండేటప్పటికీ వీళ్ళకి ధైర్యంగా ఏ పనైనా చేసేయగలుగుతారు. గతంలో ఏమన్నా చేయాలంటే ఏం చేస్తే ఏమవుతుందో, ఒకవేళ చేస్తే మనం సక్సెస్ అవుతామో లేదో, మనం ముందుగా ఆలోచించుకోకుండా ప్లాన్ చేసుకోకుండా తొందరపడి అడిగేస్తే మనం ఇబ్బంది పడతామేమో, ఇటువంటి అనేక భయాలతో అపోహలతో కొంచెం ఇబ్బంది పడ్డారు. అది ఈ మాసం నుంచి వీళ్ళకి ఉండదు. ఏం చేయాలనుకున్నా ధైర్యంగా చేయొచ్చు, ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకున్నాం, ఆయన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటాడు. విస్తరించాలనుకున్నప్పుడు మరి కొంత లోన్కి వెళ్ళాల్సి వస్తుంది, కొంత అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొంత అప్పు అంటే మరి తీర్చాలి కదా, కొంత ఇబ్బందులు ఉంటాయి. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా బ్యాంకు రుణాలు కూడా సకాలంలో మంజూరైపోతాయి కనుక వాటిని తీసుకుని వ్యాపార విస్తరణ చక్కగా చేసుకోవచ్చు, ధైర్యంగా ముందుకెళ్ళచ్చు. విద్యారంగంలో కూడా చాలా బాగుంది. కాకపోతే విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎట్లాగంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి చదివేది ఒకటైతే కొంచెం ఎగ్జామ్స్లో వచ్చేది వేరేది అవుతుంది. అట్లాగే వీళ్ళు ఫలానా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనుకుంటే వేరే యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. వీటి రీత్యా ఏంటంటే వీళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతుంది. దీని నుంచి బయటపడటానికి విద్యార్థులు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవాలి. మేధో దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం అంటే అది అందరికీ రాకపోవచ్చు. రానప్పుడు ఏం చేయాలంటే కనీసం ఉదయం స్నానం చేసి కాస్త ఈ ఫోన్లో పెట్టుకుని విన్నా కూడా సరిపోతుంది. ఈ మేధో దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే వీళ్ళకి ఫలితాలు వస్తాయి, మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇక వివాహ ప్రయత్నం చేసేటువంటి ధనురాశి వాళ్ళకి మాత్రం మంచి సంబంధాలు రావడానికి ఇంకొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా మరికొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ మాసంలో కనుక ఎవరైనా సరే సంతాన ప్రాప్తి కనుక కలిగితే కొంత వాళ్ళకి తల్లికి అంటే ఒక సపోజ్ ప్రెగ్నెన్సీ ఉండి ఈ మాసం కనుక డెలివరీ అయితే మాత్రం అధిక భాగం సిజేరియన్స్ అయ్యే అవకాశం ఉంది ఈ ధనురాశి వాళ్ళకి. అంటే కొంత అనారోగ్య సూచనలు, సిజేరియన్స్ అవటం, ఇటువంటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఇకపోతే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. శని బలం బాగుంది. ఇక్కడ రాజకీయాల్లో నెగ్గాలంటే ఇప్పుడు ఈ నవగ్రహాల్లో శనీశ్వరుడు అనుగ్రహం కావాలి. కారణం ఏంటంటే రాచరికం ఉన్న రోజుల్లో రవిగ్రహం బలంగా ఉన్నవాళ్ళు రాజు అవుతారు. ఇది ప్రజాస్వామ్య యుగం. ప్రజాస్వామ్యానికి కారకుడు శని. ఈ శని వీళ్ళకి 3వ స్థానంలో కరెక్ట్ ప్లేస్లో ఉన్నాడు కనుక మేషరాశి వాళ్ళ తర్వాత గెలుపు గుర్రాలు ఎవరు అని అంటే వీళ్ళే. అంటే పక్కాగా వీళ్ళు గెలుస్తారు. వీళ్ళు ఏ పార్టీ నుంచి అంటే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే వాళ్ళు కూడా డెఫినెట్గా గెలుస్తారు. అయితే ఇక వ్యక్తిగత జాతకం చూడాలి, అది ఎప్పుడు అది కండిషన్ సప్లై లాగా అది ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా అధిక భాగం ధనురాశి వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి సుస్పష్టంగా చెప్పవచ్చు. ఇవి ధనురాశి వాళ్ళకి సంబంధించిన ఫలితాలు. అయితే వీళ్ళకి అర్ధాష్టమ రాహు ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొంచెం మాతృవంశ వర్గీయుల రీత్యా కానీ తల్లిగారికి కానీ కొంత అనారోగ్య సూచనలు ఏర్పడటం, కొన్ని ఇబ్బందులు రావటం అన్నీ ఉన్నా కానీ సమయానికి నిద్ర తిండి లేకపోవటం, ఇటు వల్ల కొంత అనారోగ్య సూచనలు ఏర్పడతాయి. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళ హెల్తే కాదు, వీళ్ళ జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో కూడా కొద్ది జాగ్రత్తలు పాటించడం చెప్పదగినటువంటి.